ఆమేన్. అందరు కూర్చోండమ్మా. మంచిది. ప్రభు పేరట మీ అందరికీ కూడా మరొకసారి శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంత బాగున్నారా అమ్మా? మీరు బాగున్నారా? మంచిది. దేవుని అపారమైన ప్రేమ మరొకసారి మధ్యాహ్నం వేళలో ఉపవాస ప్రార్థన కూడికకు శుక్రవారం దినమున దేవుని సన్నిధికి తోడుకొనిచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది. గడిచిన వారములో దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు మనందరం కూడా త్వరగా ముందుకు వెళ్దాం. చెప్పాలి. పోయిన వారం దేవుడు ఏం మాట్లాడుతూ వచ్చాడో కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికి గుర్తులేదా? మనం తీసుకున్న ముఖ్యమైన అంశం ఎవరు రాలేదు పోయిన వారం? నీకు ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా, ప్రభుకి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నావా అన్న ఉద్దేశంతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. కొన్నిసార్లు మనము దేవునికి ఇష్టమైన ఉపవాసాన్ని చేయకుండా మనకి ఇష్టమైన ఉపవాసాన్ని మనం చేస్తూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే మనకిష్టమైనటువంటి ఉపవాసాన్ని మనము చేస్తూ ఉంటాం. అందుకే యేసయ్యకి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు మన జీవితంలో నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వల్ల మన జీవితాలను ఆశీర్వదిస్తాడన్న భావాన్ని గడిచిన వారములో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆయనకి ఇష్టమైన ఉపవాసం దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటయు, నేను ఏర్పరచుకొనిన ఉపవాసం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు ప్రభు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో ఎన్నిసార్లు మనకి ఇష్టమైన ఉపవాసాలు మనం చేసుకున్నా, శరీరాన్ని నలగగొట్టుకున్నా, యేసయ్యకి ఇష్టమైన ఉపవాసము లేకపోతే మన జీవితాల్లో మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థన వినడు. అందుకే అయ్యా మేము ఉపవాసం ఉంటే ఎందుకు నువ్వు చూడవంటే యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? మీరు ఉపవాసం ఉన్నారు కానీ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఇళ్ళ దగ్గర మీరు ఎలా ఉన్నారు? అన్యాయంగా గుద్దులాడుతూ కలహపడుతూ మీ పని వారికి కఠినమైనటువంటి పనులు చేయిస్తూ మీరు ఏం చేస్తున్నారో లోక వార్తలు చెప్పుకుంటున్నారంట. అందుకే నేను మీ ప్రార్థన వినడం లేదు, ఆలకించడం లేదు అన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ వారము దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కొద్ది నిమిషాలు మనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచన భాగాన్ని చదవండి. ఒకరు చదవాలి. అందుకైనా ప్రార్థన వలనైనా కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి ఒక మనుషుడు తన కుమారుణ్ణి, అపవిత్రాత్మ పట్టినటువంటి కుమారుణ్ణి తీసుకొని వచ్చి తన శిష్యులకు చూపించాడు. అయ్యా, నా కుమారుని జీవితంలో చిన్నప్పటి నుంచి ఇది దయ్యం పట్టి అతన్ని బాధిస్తుంది. ఏం చేస్తుందంట? వాడు దయ్యం పట్టినప్పుడల్లా అగ్నిలో పడిపోతున్నాడు, నీళ్ళలో పడిపోతున్నాడు, తన జీవితంలో బహు దుఃఖం కలిగి జీవిస్తున్నాడయ్యా అని తన శిష్యులకు చెప్తే, తన శిష్యులు ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తే అతని జీవితంలో ఏమాత్రం కూడా దయ్యము వదిలిపోలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. తర్వాత వారు ఏం చేస్తారంటే, ఆ తండ్రి గుర్తించి ఏం చేశాడంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి, అయ్యా
నా కుమారునికి దయ్యం పట్టినప్పుడల్లా అగ్నిలో పడుతున్నాడు, వాడు ఏమైపోతాడో తెలియదు, నీళ్ళలో పడిపోతున్నాడు, వాడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మా మీద కనికరము చూపి ఇతన్ని బాగు చేయమని, మా పట్ల కనికరము చూపించమని తండ్రి యేసయ్యని అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, వీనికి ఎప్పటి నుంచి ఇది ఉంది అని అడిగాడు. అప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, చాలా రోజుల నుంచి ఉందయ్యా, బాల్యము నుంచి ఉంది, వీడిని చాలాసార్లు శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాను కానీ వారు ఏమాత్రం కూడా అతనిలో ఉన్న దయ్యము వెళ్ళగొట్టలేదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, ఇది విశ్వాసము ఉపవాస సంబంధమైన ప్రార్థన వలన సాధ్యము కానీ మరి దేని వలన తొలగిపోదు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అంతవరకు యేసు ప్రభు శిష్యులు చేసిన ప్రార్థన ఏమాత్రం కూడా దయ్యం వెళ్ళగొట్టలేదు కానీ ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ చేసిన ప్రార్థన అతని జీవితంలో అతనికి దయ్యము వదిలిపోయే రీతిగా సహాయం చేసింది అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట. మన జీవితంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామేమో కొన్ని అంశాల నిమిత్తమై, అది మన జీవితంలో దేవుడు కార్యాలు చేయకపోవడానికి గల కారణం ఏమిటంటే అది ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యము అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీ జీవితంలో ఈ 40 రోజులు మాత్రమే కాకుండా మన జీవితంలో కొన్ని మొండి దయాలు ఉంటాయి, కొన్ని మొండి రోగాలు ఉంటాయి, కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, కొన్ని మొండి శ్రమలు ఉంటాయి. అవి మన జీవితంలో నుంచి తొలగిపోవాలంటే విశ్వాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యము అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఉపవాసము ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. ఉపవాస ప్రార్థన ద్వారానే కొన్ని కార్యాలు దేవుడు ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు చేస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే అక్కడ రాయినటువంటి మాట ఏమిటంటే, అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలన అంటే ఫుట్నోట్లో కింద రాయబడింది, ఉపవాసం వలన మాత్రమే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదివితేనండి ఉపవాసము ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఉపవాసము లేకుండా ప్రార్థన చేశారు, ఉపవాసము లేకుండా ప్రభు సన్నిధిలో గడిపారు, ఉపవాసము లేకుండా కొన్ని రాజ్యాలు, కొన్ని దేశాలు, కొన్ని సంఘాలు, కొందరు వ్యక్తులు ప్రార్థన చేశారు కానీ కొందరు జీవితాల్లో కార్యాలు జరగలేదు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో దేవుడు గొప్ప కార్యాలు కొందరు జీవితాల్లో దేవుడు జరిగించి ఉన్నాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా మన సంఘములో దేవుడు గొప్ప కార్యములు చెయ్యునుగాక. ఆమేన్. చూడండి, దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచ్చిన భాగాలు చదువుకుందాం. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మాన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను అని రాయబడింది. చూడండి, ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో ఒక లేవీయుడు ఏం చేశాడంటే ఒక స్త్రీని లేదా ఒక ఉపపత్తిని తెచ్చుకొని ఉన్నాడంట. ఉపపత్తిని తెచ్చుకొని ఉండగా ఆ స్త్రీతో తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఒకానొక రోజున ఆ ఉపపత్ని లేవీయుడైనటువంటి తెచ్చుకున్నటువంటి ఉపపత్ని తన భర్తను విడిచి వేరొకనితో ఆమె ఏం చేసిందంట? వ్యభిచారము చేసిందంట. వ్యభిచారము చేసినటువంటి స్త్రీని లేవీయుడు ఏం చేశాడు? వదిలిపెట్టలా.
ఈమెను ఏం చేసింది, ఇది నా భర్తకు తెలిసిందని తెలుసుకొని ఆమె ఏం చేసింది, తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. జాగ్రత్తగా వినండి, దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈ లేవీయుడు ఏం చేశాడంటే ఆమె మీద ప్రేమ చూపించి బుజ్జగించి చాలా చక్కగా మంచి మాటలు బోధించి నా భార్యను మరలా తెచ్చుకుందాం అనుకొని అతడు తన భార్య ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. జాగ్రత్తగా విందాం. ప్రదేశానికి వెళ్ళగానే ఆమె ఏం చేసిందంటే అక్కడ రాయినటువంటి మాట, ఆ మాట చదవండి. ఆమెతో ప్రియముగా మాటలాడి తెచ్చుకొనుటకై ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతనిని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను అని రాయబడింది. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడో. ఆమె తండ్రి ఏం చేశాడంటే ఆ లేవీని చూడగానే సంతోషించాడంట. నా కుమార్తెను తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు నా అల్లుడు అని చెప్పి అతన్ని చూసినప్పుడు సంతోషించాడంట. సంతోషించి తన ఇంట చేర్చుకున్నాడు. చేర్చుకొని మామా ఈరోజు మేము వెళ్ళిపోతామని చెప్పి సిద్ధపడ్డారంట. సిద్ధపడితే సాయంకాలం అయింది. బాబు ప్రొద్దు గ్రుక్కుతుంది, ఈరోజు పడుకొని రేపు ఎల్లుదురు అన్నాడంట. ఎల్లుదురంటే సరే పడుకున్నాడు. మరలా రేపు సిద్ధపడ్డారంట. మరలా రేపు సిద్ధపడ్డారంట. అలాగ వాయిదాలు వేసుకుంటూ వెళ్ళారంట. ఒక రోజున వారు ప్రయాణమై వెళుతున్నారు. ప్రయాణమై వెళుతున్నప్పుడు చూడండి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా 14వ వచనాన్ని చూడండి. అప్పుడు వారు సాగి వెళుచుండగా బెన్యామీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దు కృంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. బస చేయుట ఎవడును వానికి తన ఇంట పిలవలేదు. ఆ చోటికి మనుషులు బెన్యామీలు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను. అతడు ఎఫ్రాయిమీల మాన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కనులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణిస్తుడైన ఆ మనుష్యుని చూసి నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చేదివి అని అడిగాను. అందుకు అతడు మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మాన్యమును అవతలకు వెళ్ళుచున్నాం. నేను అక్కడి వాడను. నేను యోధా బెత్లెహేమునకు పోయి ఉంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడును తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. ఎక్కడా? బెన్యామీనులో ఎవడు కూడా అతన్ని చేర్చుకొనలేదు. కానీ ఆ ముసలివాడు చేర్చుకున్న తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట మనందరికీ తెలిసి, ఒకవేళ ఇంటికి వెళితే చదువుకోండి. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదివితే ఆ రాత్రంతా కూడా ఆ ముసలివాని ఇంట్లో పడుకున్నారు. అక్కడి నుంచి కొందరు పోకరి వాళ్ళు వచ్చి, ఇదిగో నీ యొద్దకు వచ్చినటువంటి లేవీడు ఉన్నాడే, అతన్ని మా యొద్దకు పంపించుము అని పిలిచినప్పుడు అతడు ముసలివాడు అన్నాడు, అయ్యా ఆ పని మీరు చేయొద్దండి. ఇదిగో నా ఇంట్లో కన్నికగా ఉన్నటువంటి స్త్రీ ఉన్నది, ఆ లేవీడైనటువంటి తన భార్య ఉన్నది, తనకిచ్చి వచ్చినట్లుగా మీరు వాడుకున్నారని వారిద్దరిని పంపించినప్పుడు ఆ తర్వాత ఆ స్త్రీని ఆ తర్వాత రాత్రంతా కూడా నేను పాడు చేసి ఆ లేవీయుడు పడుకున్నటువంటి ఆ కడుపు ఏదో పాడేసి వెళ్ళిపోతే ఆ స్త్రీని తీసుకుని చూడండి అక్కడ రాబడినటువంటి మాట 29వ వచనం. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూసిన వారందరూ ఇశ్రాయేలును ఐగుప్తు దేశముల నుండి వచ్చిన దినములు మొదలుకొని నేటి వరకు ఇలాంటి జరుగుటైనను వినుటైనను లేదు. మీరు ఇది మనసునకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి
దీనిని గూర్చి మాట్లాడునని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. 20వ అధ్యాయం 1వ వచనం. అంతటా ఇశ్రాయేలులందరూ బయలుదేరి దాను మొదలుకొని బేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను అని రాయబడింది. వీళ్ళంతా కూడా ఎందుకు కూడారు? బెన్యామీల మీద యుద్ధము చేయటానికి, బెన్యామీల మీద యుద్ధానికి వెళ్ళడానికి. ఇశ్రాయేలులో ఇలాంటి కార్యము ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు. ఎందుకింత నీచమైన కార్యాలు చేశారు బెన్యామీలు అని ఒక్క మనుషుని యొక్క ఆలోచన ప్రకారముగా ఇశ్రాయేలులందరూ కూడా ఏక మనసు కలిగి వారు మిస్పాలో చేర్చబడిరి అని రాయబడింది. జాగ్రత్తగా వినండి. ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మిస్పాలో చేర్చబడి రాయబడినటువంటి మాటను ఒకసారి చూడండి. 11వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి అని రాయబడింది. ఎవరితోని? బెన్యామీలతోని యుద్ధము చేయటానికి కూడుకున్నారంట. యుద్ధము చేయటానికి కూడుకొని యుద్ధానికి బయలుదేరుతూ ఉన్నారంట. బయలుదేరుతూ ఉంటే ఆ యుద్ధానికి బయలుదేరినప్పుడు బెన్యామీల మీద యుద్ధం చేశారు. చూడండి అన్నమాట. 21వ వచనం. బెన్యామీలు ఒకరు గిబియాలో నుండి బయలు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చిరి. చూడండి, మొదటిసారి యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీదికి? బెన్యామీల మీదికి ఇశ్రాయేలులు యుద్ధానికి వెళితే అక్కడ యుద్ధములో ఓడిపోయారు. ఓడిపోయి తిరిగి వచ్చారు. మళ్ళా మిస్పాలో కూడుకున్నారు. మిస్పాలో కూడుకొని ప్రార్థన చేశారు. ప్రభా, మేము మా సహోదరులైనటువంటి బెన్యామీల మీదికి యుద్ధమునకు పోదుమా వద్దా అని ప్రార్థన చేశారు. దేవుడు వెళ్ళమన్నాడు. కానీ వెళితే, రెండవసారి వెళితే చూడండి, అక్కడ రాబడినటువంటి మాట దేవుడు చాలా స్పష్టంగా రాయబడిన మాట. 25వ వచనం. 24వ చూడండి. కాబట్టి ఇశ్రాయేలులు 2వ దినమున బెన్యామీలతో యుద్ధము చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీలు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేల కూర్చి సంహరించిరి అని రాయబడింది. ప్రార్థన చేశారు కానీ, యుద్ధానికి వెళ్ళారు కానీ, మరలా వాళ్ళు బెన్యామీల చేతిలో ఇశ్రాయేలులు హతము చేయబడ్డారు, ఓడిపోయారు. ప్రార్థన చేశారు. మరి ఎందుకు అలా జరిగిందో ఏంటో. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. మరలా వాళ్ళు మిస్పాలో చేర్చబడి యెహోవా సన్నిధిలో ఎలా ఉన్నారో చూడండి. ఆ మాట 26 నుంచి చూడండి. 26. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులు సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించి ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఆ దినములలో దాని ఎదుట నిలిచివాడు. ఇశ్రాయేలును మరలా మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధమునకు పోదుమా మానదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా వెల్లుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించుదునని సెలవిచ్చెను అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నమాట. ఇశ్రాయేలును మళ్ళా వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. బేతేలుకి వెళ్ళి బేతేలులో ప్రవేశించి వారు యెహోవా సన్నిధిలో బలులు అర్పిస్తూ ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభా, మా బాధను చూడండి, మా దుఃఖాన్ని చూడండి, మా వేదనను చూడండి. ఏంటి పరిస్థితి?
యుద్ధానికి వెళుతున్నాం, సంహరించబడుతున్నాం, తిరిగి ఓడిపోయి వస్తున్నాం. ఏంటి మా జీవితంలో ఈ బాధ అని వారు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనోవేదన పడుతూ ప్రార్థించారు. ప్రార్థించి, ప్రభా మీ మా సహోదరులైన బెన్యామీల మీదకి యుద్ధానికి పోదుమా మానుదుమా అని ప్రార్థించారు. అప్పుడు అన్నాడు దేవుడు, రేపు వారిని మీ చేతికి అప్పగించబోతున్నాను, మీరు యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. ఆ మాట చదవని కింద. అప్పుడు ఇశ్రాయేలులో గిబియా చుట్టూ మాటగాళ్ళను పెట్టిరి. 35వ వచనం. అప్పుడు యెహోవా ఇశ్రాయేలుల చేత బెన్యామీలను హతము చేయించెను. హల్లెలూయా, హల్లెలూయా. 2 సార్లు యుద్ధానికి పోయారు, సంహరించబడ్డారు, యుద్ధములు ఓడిపోయారు, తిరిగి వచ్చేసారు. కారణం ఏంటి చెప్పండి? ఉపవాసం అనే ప్రార్థన వారి జీవితంలో లేదు. ప్రార్థించారు కానీ ఉపవాసం లేదు. ఉపవాసము ద్వారా దేవుడు గొప్ప కార్యాలు సంఘములు చేయబోతున్నాడు. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుని సంఘమా, ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో ఎప్పుడు తొలగిపోయినటువంటి కార్యాలు కూడా దేవుడు చేయబోతున్నాడు. ఎప్పుడు జరగనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అందుకే వారందరూ కూడా, ఇశ్రాయేలు వారందరూ కూడా బెన్యామీల మీద యుద్ధము చేయటానికి వెళుతున్నారు కానీ ఓడిపోతున్నారు, తిరిగి వస్తున్నారు. అందుకే మన జీవితంలో కొన్ని సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నామేమో, ఓడిపోతున్నవేమో, పడిపోతున్నవేమో, జీవితంలో విజయం కలగటం లేదేమో, సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతున్న మాట, ఉపవాసం ఉండి మోకరించి ప్రభుని అడగండి, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కార్యము ఉపవాసము ద్వారానే సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంఘం, ఆ శిష్యులు ప్రార్థన చేస్తున్నారు కానీ అతనిలో ఉన్న దయ్యాన్ని పోవడం లేదు. యేసు ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే అది సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే బెన్యామీల మీదకి యుద్ధానికి వెళుతున్నారు కానీ ఓడిపోతున్నారు, పడిపోతున్నారు. ప్రార్థన చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు. కానీ ఎప్పుడైతే వారు బేతేలులో ప్రవేశించి దేవుని మందిరంలో కూర్చొని దహన బలులు అర్పిస్తూ ఉపవాసం ఉండి, ప్రభా మా పరిస్థితి ఏంటిది, మేము మా సహోదరులైన బెన్యామీల మీదకి యుద్ధానికి పోదమా మానదమా, ఒక్కసారి తెలియజేయ ప్రభా అని ఉపవాసముతో ప్రార్థన చేస్తే వెళ్ళమని చెప్పాడు దేవుడు. వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. చాలా స్పష్టంగా దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలులో బెన్యామీలలో 25,100 మందిని మనుషులను చంపిరి. వీరందరూ కత్తి దూయువారే, బలవంతులే, యుద్ధ వీరులే, యుద్ధములో మంచి సైన్యము కలిగినటువంటి వారిని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులందరూ కూడా ఏం చేశారండి? చంపేశారు. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే వారు జయించారు అని దేవుడు తెలియజేస్తున్నాడు అక్కడ. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థిస్తున్నా నీ జీవితంలో జవాబు దొరకడం లేదేమో. ఈ 2026 సంవత్సరంలో ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధిలో గోజాడు. ప్రభుని అడుగు, గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఉపవాసము లేకుండా ప్రభు సన్నిధికి వచ్చి ఎంత ప్రార్థన చేసినా మన జీవితంలో దేవుడు ఆలకించడు, అంగీకరించడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, గొప్ప కార్యాలు మన సంఘంలో జరగాలంటే ఉపవాసముతో ప్రభు సన్నిధిలో మనమందరం కూడా గడిపినట్లయితే బెన్యామీలు ఇశ్రాయేళ్ల చేతులు ఓడిపోయిన రీతిగా, ఇశ్రాయేలు బెన్యామీల మీద విజయం పొందుకున్న రీతిగా ప్రతి రోగం మీద, ప్రతి సమస్య మీద, ప్రతి బాధ మీద, ప్రతి దుఃఖం మీద, ప్రతి ఇబ్బందుల మీద మనము విజయం పొందుకొని వాటిని ఓడించగలిగితే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండమని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో జవాబు దొరకడం లేదంటే మన జీవితంలో ప్రార్థన చేస్తున్నాం కానీ బెన్యామీల వలె, ఇశ్రాయేలుల వలె యుద్ధానికి వెళుతున్నారు, ఓడిపోయి వస్తున్నారు. ఎందయ్యా ప్రార్థన చేస్తున్నారు కదంటే వాళ్ళ జీవితంలో ఉపవాసము లేదు, విశ్వాసము లేదు, అందుకే ఓడిపోతున్నారు. అందుకే చాలా జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉపవాసము ద్వారా మనమందరము కూడా గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగేటువంటి రీతిగా మనమందరము కూడా ఉపవాసముతోను విశ్వాసముతోను ప్రభు సన్నిధికి వచ్చి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగే రీతిగా ఉపవాసము చేయుదుముగాక.
ఆమేన్. ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం. దేవుని సన్నిధి దేవుడు తెలియజేసిన మాట 2వ వచనం నుంచి చదవండి. కాబట్టి రాజు గుమ్మమున రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించి మర్దుకై వంగకయో నమస్కరింపకయో నమస్కారము చేయకయో నుండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మర్దుకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన గనక వారు మర్దుకై యొక్క మాటలు స్థిరపడును లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలైనగా అతడు నేను యోధుడును గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. మర్దుకై వంగకయో నమస్కరింపకయో నుండురా. హామాను చూచినప్పుడు బహుగా కోపించి మర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి మర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతటను మర్దుకై జనులకు యోధులందరినీ సంహరించుటకు ఆలోచించెను అని రాయబడింది. చూడండి, ఇక్కడ హామాను అనేటువంటి వ్యక్తి మర్దుకై వంగకయు నమస్కరించలేదు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎవరితో దానియేలుతో మర్దుకైతో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేశారంటే, అయ్యా నువ్వు రాజాజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నావు, హామానుకు నమస్కరించకుండా నువ్వు ఎందుకున్నావు అంటే, అప్పుడు అన్నాడు మర్దుకై, నేను యూదుడను, నేను నా దేవునికి తప్ప నేను ఏ మనుషునికి కూడా నమస్కరించను మొక్కను, అది దేవుని ఆజ్ఞ అతిక్రమం అని చెప్పాడు. ఇతని మాట నెరవేర్చబడుతుందో లేదో అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారు, హామానికి తెలియజేశారు. తెలియజేస్తే హామాను దాన్ని విని తట్టుకోలేక కోపద్రేకము కలిగి ఏం చేశాడు, అతడు మర్దుకైని మాత్రము చంపితే సరిపోదు, ఏం చేయాలంట, మర్దుకై జనులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంహరించాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ మాట రాజు యొక్క సంరక్షణలో ఉన్నటువంటి ఎస్తేరుకి ఈ వర్తమానాన్ని తెంపారు. జాగ్రత్తగా వినండి. ఈ వర్తమానాన్ని ఎస్తేరుకు తెలియజేయగానే ఎస్తేరు అనుదినము కూడా ఉపవాసముతో సిద్ధపాటు కలిగి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వర్తమానాన్ని అందించినటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం. మర్దుకై తనకు సంభవించినదంతయు యోధులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చినని చెప్పిన వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమని ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొనమని అతని సమ్ముఖమందు విన్నపము చేయుటకై అతని ఎద్దుకు పోవలనని చెప్పమనియు దానిని అతనికిచ్చెను. హతాకు వచ్చి మర్దుకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మర్దుకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహములో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తొట్టు చూపును వారు తప్ప ప్రతి వాడును సంహరించబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనను. ఈ సంగతి అంతా చెప్పిన తర్వాత మరలా మర్దుకై వర్తమానాన్ని పంపాడు.
వర్తమానాన్ని పంపిన తర్వాత ఎస్తేరు ఏం చెప్పిందో చూడండి. ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఎక్కడ అంటే 15వ వచనం చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషానునందున్న కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎస్తేరు యొక్క ఉపవాసము యూదులందరినీ కూడా ప్రాణభయము నుంచి వారి జీవితాలను రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యూదులందరూ కూడా మొర్దెకై వంగక నమస్కరింపక అతనికి సాగిలపడినందువలన అతని ఒక్కని వలన యూదులందరికీ ఏమొచ్చింది? ప్రాణభయం కలిగింది. అందరిని సంహరించాలన్నటువంటి ఆలోచన హామానుకు కలిగింది. ఈ వర్తమానాన్ని ఎస్తేరు గారికి తెలియజేశారు. ఎస్తేరు ఆ మొర్దెకైకి చెప్తున్న మాట ఏమిటంటే, నా నిమిత్తము మీరు ఉపవాసం ఉండండి, నేనును నా పనికత్తెలను యూదుల కొరకు ప్రజలందరి కొరకు ఉపవాసం ఉంటానని చెప్పి ఆమె ఉపవాసం ఉండి అక్కడ రాజు యొక్క సమూహమును చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 6వ వచనం నుంచి చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం నుంచి రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి 2వ వచనం చూడండి. 2వ వచనం, ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? చూడండి, ఎవరైతే ఆ యొక్క బంగారు దండమును ఎవరైతే చాపుతారో వారు తప్ప మిగతా వారందరూ కూడా సంహరించబడతారు అనేది రాజాజ్ఞ అని ముందుగానే మనం ముందు వచనాలు చదివాం. కానీ రాజుగారు ఎస్తేరు మీద కనికరము చూపి ఆమె తట్టు ఆ బంగారముతో దండమును చాపగా ఆమె ఆ కొన ముట్టగానే ఎస్తేరును రాజు అడిగిన మాట ఏమిటంటే, అమ్మా, నీ కోరికేంటి? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగభాగం కావాలా, లేదా ఏదైనా బహుమానం కావాలా, లేదా ఇంకా ఏమైనా కావాలని అడిగినప్పుడు అక్కడ రాణి చెప్పిన మాట ఏమిటంటే, నీవును హామానును నేను సిద్ధపరిచిన విందుకు రావాలి అడిగింది. అరే, దీనికేనా నువ్వు ఇంతగా నా సముఖమునకు వచ్చిందని రాజుగారు అనుకొని సరే అని చెప్పాడు. అప్పుడు హామాను కూడా సంతోషించాడు. విందునకు వెళ్ళిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైనటువంటి భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ దేవుని సన్నిధిలో దేవుడు చాలా సూటిగా ఖండితంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటలను ఒకసారి మనం చదువుకుందాం. 9వ వచనం నుంచి చూడండి. ఆ దినమందు హామాను సంతోషించి బయలు వెళ్ళి తను చూచి అతడు లేచి నిలవకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా, చూడండి ఎవరి కోపం రాదండి. చూడండి, మొర్దెకై ఏం చేశాడంట? అసలు కదలతలేడంట. అందరూ అతను చూసి నమస్కరిస్తుంటే మొర్దెకై ఏమాత్రం కూడా కదలడం లేదంట. దేవుని ప్రజలారా, దేవుడు నీతున్నతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇంత భయంకరమైనటువంటి శిక్ష యోధుల మీదకి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఎవరికి చెప్పుకున్నా ఈ బాధ పోవటం లేదు. అందుకే ఎస్తేరు ఏం చేసిందంటే ఉపవాసం ఉండి రాజుతో మనవి చేసింది, అయ్యా మా మనవి ఇదయ్యా, మా బాధ ఇదయ్యా అని చెప్పుకున్నటువంటి భావం 7వ అధ్యాయంలో మనకు అద్భుతంగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుండే రీతిగా 7వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. రాజును హామానును రాణిని ఎస్తేరునొద్దకు విందుకునకు రాగా, రాజు, ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అదే నీకు అనుగ్రహింప అడుగుతున్నాడు. నువ్వు నాకు రాజు అయినటువంటి నా సమూహానికి వచ్చావు కదా,
నేను నీ మీద కనికరాన్ని చూపాను, దయ చూపించున్నాను, దయచేసి నీ మనవేంటి? రాజ్యంలో సగ భాగం మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. అంటే ఆమె చెప్పినటువంటి మాట 3వ వచనం నుంచి చూడండి. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినై ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా జనులను నా గణగ్రహించబడదురుగాక, సంహరించబడకును, హతము చేయబడిన నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసరాన్లుగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగానందును. ఎలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువగు తమని ఆశ్రయించుటకు యుక్తము కాదు. చూడండి, వీళ్ళు ఎందుకోసము రాజును ఆశ్రయించిందంటే ఎస్తేరు తన ప్రజలను రక్షించుకొనటానికి, శత్రువు చేతిలో నుంచి తన ప్రజలను కాపాడుకొనడానికి, తన ప్రజలు మరణించకుండా, హతము చేయకుండా, నాశనము కాకుండా తన ప్రజలను కాపాడుకొనుటకై ఎస్తేరు ఉపవాసముతో రాజు సముఖమున చేర్చబడింది. ఏం రాయబడింది? ఉపవాసముతో ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖించుచు బాధించుచు తన ప్రజల కొరకు ఎంతో వేదన పడుతున్నటువంటి హృదయము ఎస్తేరు యొక్క హృదయం. అందుకే రాజు అడిగాడు, అమ్మా నీ మనవేంటి అని అడిగినప్పుడు ఎస్తేరు చెప్పిన మాట, అయ్యా, మమ్మల్ని బాధించాలని ఒకడు ఆలోచన చేశాడయ్యా, మమ్మల్ని సంహరించాలని ఒకడు ఆలోచన చేశాడయ్యా అని చెప్పగానే, ఎవడతడు అనగానే అమాట చదవండి. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అనెను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయంక్రాంతుడయ్యను అని రాయబడింది. చూడండి, సామాన్యమైన విషయమా? ప్రధానులలో అధికమైనటువంటి వాడు, హెచ్చింపదగిన వాడు ఎవరు? హామాను. సామాన్యమైన మనుషుడు కాదు. అలాంటి మనుషుడు రాజు ఎదుట ఎస్తేరు ఆ మాట చెప్పగానే గడగడ వణికిపోయి భయంక్రాంతుడయ్యాడు. కారణం ఏంటంటే తెలుసా? ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన. అందుకే నీ ఎదుట నీ దుష్టుడు, నీ ఎదుట శత్రువు అనేవాడు, నీ ఎదుట నిలబడినటువంటి నిన్ను హింసించే ప్రతిదీ కూడా నీ ఎదుట వణికి నీ ఎదుట నుంచి పారిపోవాలంటే అది ఉపవాస ప్రార్థన వలననే సాధ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థన చేయకుండా, ఉపవాసముతో విశ్వాసముతో ప్రభుని అడగకుండా నువ్వెన్నిసార్లు ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోతుంది. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట అక్కడ చూడండి, అతడు భయంక్రాంతుడయ్యను, రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. చూడండి, అంత సంతోషభరితుడిగా ఉన్నటువంటి రాజు తనంత సంతోషాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆ మాట వస్తారు చదవండి. దేవుడు చాలా స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో దేవుడే చాలా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. 9-10 వచనాలు చూడండి. ఉరి తీయుటకు హామాను చేయించిన 70 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయుడని ఆజ్ఞ ఇచ్చెను అని రాయబడింది. చూడండి, హామాను కూడా సామాన్యమైన మనిషి కాదండి బాబు. ఒకప్పుడు చాలా ఘనంగా హెచ్చించాడు. రాజు తర్వాత హామానే రాజు, అంతగా అతను హెచ్చించున్నాడు. కానీ ఎస్తేరు చెప్పిన ఒక్క మాటను బట్టి అతని జీవితంలో కోపాద్రేకము కలిగి హామానునే ఉరి తీయమని చెప్పాడండి. అప్పుడు యూదా వారందరికీ కూడా ఏమొచ్చింది? మరణము నుంచి విడుదల కలిగి ఉన్నది అని రాయబడింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఒకవేళ హామాను చనిపోకపోతే యూదులందరి మీద ఇతడు ఏం కలిగి ఉన్నాడు? అందరిని కూడా సంహరించాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ఎస్తేరు చేసిన ప్రార్థన బట్టి యూదులందరికీ కూడా మరణము నుంచి విడుదల పొంది ఉన్నారు అని దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా కూడా ఎలా సాధ్యమంటే ఒక ఉపవాస ప్రార్థన వలననే సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే మనమందరం కూడా ఉపవాసముతో ఉన్నప్పుడు ఆశమాషిగా ఉండకూడదు. ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. నీకు చేతనైనంత మట్టుకు దేని నిమిత్తమే నువ్వు ప్రార్థిస్తున్నావో అది నాకు దేవుడు ఇచ్చాడు అన్న విశ్వాసంతో ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు మనకు అది ఇస్తాడు. దాన్ని పొందుకుంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని సన్నిధిలో చూడండి, అక్కడ రాబడినటువంటి మాట 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అందుకే ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన మొర్దెకైని ఉరికొయ్య నుంచి తప్పించి ఉన్నది. యూదులందరినీ కూడా మరణము నుంచి దేవుడు తప్పించి ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనం చేసే ఉపవాస ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతున్నాయా? మనం ప్రార్థించే అంశము దేవుడు మనకి ఇస్తున్నాడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం చేసే ప్రతి ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగే రీతిగా దేవుడే మన ప్రార్థన విని మనకు జవాబిచ్చునుగాక. ఒకసారి 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. మొర్దెకై రాజు యొక్క నగరములో గొప్పవాడాయను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను అని రాయబడింది. ఎవరండి మొర్దెకై? అమ్మబడినవాడు, ఒక గుమ్మం దగ్గర నిలబడినటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? రాజుతో పాటు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన, మొర్దెకై చేసిన ఉపవాస ప్రార్థన, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఉన్నతమైన స్థానంలో దేవుడు మొర్దెకైని కూర్చోబెట్టాడు. యూదులందరినీ కూడా మరణ భయం నుంచి దేవుడు తప్పించున్నాడు. చివరిగా మాట చూడండి, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యోధుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడై తన దేశస్థుల్లో చాలా మందికి ఇష్టడుగా ఉండెను అని రాయబడింది. అప్పుడు యూదులందరూ ఎలా ఉన్నారండి? సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా వర్ధిల్లుతూ ఉన్నారు అని రాయబడింది. హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట మరణ భయముతో ఉన్నటువంటి యూదులందరినీ కూడా సంతోషంగా మార్చింది ఎస్తేరు రాణి యొక్క ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న దుఃఖము, మన జీవితంలో ఉన్న బాధ, మన జీవితంలో ఉన్న వేదన నాట్యముగా మార్చగలిగిన దేవుడు మన జీవితంలో ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసము వలన అది సాధ్యము. ఉపవాస ప్రార్థన వలన మనము మన జీవితంలో గొప్పగా చేసుకునేటువంటి రీతిగా మనందరం కూడా ఉపవాసముతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఏ కార్యమునైనా చేయగలిగిన వాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, ఉన్నది లేనట్టుగానో లేనిది ఉన్నట్టుగానో చేయగలిగిన దేవుడు మన నమ్మిన దేవుడు. అందుకే ఉపవాస ప్రార్థన మన జీవితంలో మనము చేస్తూ ఎప్పుడు జరగని కార్యాలు, ఊహించని కార్యాలు, మోడుబారిపోయిన జీవితాలను దేవుడు చిగురింప చేసి ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో దేవుడు చెయ్యునుగాక. ఆమేన్. చివరిగా ఒక వచనం చదువుదామండి. యోనా గ్రంథంలోనికి రండి, ముగించబోతున్నాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 2 వచనం చదవండి. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను.
నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపు. ముగించబోతున్న జాగ్రత్త వినండి. ఒకసారి నిద్రపోయేతోళ్ళు అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. చెప్పాలి హల్లెలూయా. ఒకసారి అందరం గట్టిగా చెప్పుదాం. నీ పక్కన పనుకున్నోడు కూడా లేయాలి, నిద్రపోతున్నాడు కూడా లేయాలి. మన పక్కన ఉన్న సాతానుగాడు పారిపోవాలి. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఉన్నాయండి? మరి చేతులు ఎత్తరే. హల్లెలూయా. మంచిది, దింపండి, చేయి దింపండి. ఇక్కడ నినివే ప్రాంతానికి దేవుడు దుర్గతి కలుగబోతుందని ప్రకటించాడు. జాగ్రత్తగా వినండి. ప్రకటించమని యోనాకు చెప్పాడు. తర్వాత యోనా నినివే ప్రాంతానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తార్షీషుకు వెళుతున్నాడు. అదంతా పక్కన పెడదాం. నినివే ప్రాంతానికి తర్వాత మరలా చాప కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత నినివే ప్రాంతానికి వెళ్ళాడు. నినివే ప్రాంతానికి వెళ్ళి 3వ అధ్యాయంలో చూడండి, ఒక అద్భుతమైన మాట రాయబడింది. 4వ వచనం. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చెయ్యగా. హలో, 40 దినములకు నినివే ప్రాంతము నాశనమైపోతుంది, పాడైపోతుంది, దేవుని ఉగ్రత దిగిరాబోతుంది, జాగ్రత్త అని నినివే ప్రాంతములో ఒక్క దిన ప్రయాణమంత దూరం వెళ్ళి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత రాజులు, మంత్రులు, ప్రధానులు, సామాన్యులు, సామంతులు అందరూ కూడా ఏం చేయాలండి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళప్పుడు నినివే ప్రాంతానికి వచ్చినటువంటి యోనాను ఏం చేయాలి? వాళ్ళు ఏంటి దుర్వార్త ఏంటి, ఇలా ప్రకటిస్తావా మా గురించి, మేమేం చేసాము అని యోనాను పట్టుకొని వాళ్ళు ఏం చేయాలి? ఇశ్రాయేలుల ప్రజల వల్లే వాళ్ళు ఏం చేయాలి? యోనాను పట్టుకొని చంపాలి. ఇశ్రాయేలుల ప్రజలు అయితే అదే చేసేవాళ్ళు. ఎందుకంటే ఇశ్రాయేలుల ప్రజలే కానీ, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారే కానీ ప్రవక్తలు చంపిన పట్టణం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నినివే ప్రాంతములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సింహాసనాలు దిగొచ్చారు. దిగొచ్చి ఏం చేశారండి? వాళ్ళు ఏం చేస్తే దేవుని మనసు మార్చబడుతుందో, ఏం చేస్తే దేవుడు కార్యాలు చేయబోతున్నాడో, ఏం చేస్తే మా జీవితంలో రాబోతున్న ఉగ్రత దేవుడు ఆపివేస్తాడో అది తెలుసుకున్న నినివే ప్రాంత ప్రజలు దిగి వచ్చారండి. దిగొచ్చి గోనపట్ట కట్టుకొని బూడిదల్లో కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారండి. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ మాట చదవండి, దేవుడు మాట్లాడుతున్న మాట. 5వ వచనం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనపట్ట. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశారండి నినివే ప్రాలు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. విశ్వాసము లేకుండా ఉపవాసముతో వస్తే ప్రయోజనం ఏంటి? ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఉపవాసముతో పాటు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే నినివే ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని యందు, ఎవరు చెప్పారండి వాళ్ళకి? మనలాగా బోధ చేశారా? చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సాటింపు చేసేవాళ్ళు చూసారా? సాటింపు చేసేవాళ్ళు వేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా సువార్త చెప్పుకుంటూ ఒక్క దిన ప్రయాణం అంతా కూడా తిరుగుతున్నాడు. రాజుగారు అని ఒక్కొక్కరిని పిలిచి చెప్పలేనా, చెప్పుకుంటూ గ్రామం అంతా దేశమంతా తిరిగాడు. ఒక్క దిన ప్రయాణం అంత దూరం తిరిగి సువార్త ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు. ఆ మాట చెవిన పడింది, అందరూ దిగొచ్చారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా హల్లెలూయా. అలాంటి విశ్వాసం నీకు నాకుందా? అలాంటి ఉపవాసం మనం చేస్తున్నామా? అందుకే ప్రియమైన దేవుని సంగమ, దేవుడు మాట్లాడుతున్నమాట చూడండి. ఆ మాట ఎంత అద్భుతంగా దేవుడు తెలియజేస్తూ వచ్చాడో. ఆ తర్వాత చూడండి 9వ వచనము. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి, పశువులేమి,
సమస్తమును గోన పట్ట కట్టుకొనవలను, జనుల మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి, బా ఎంత అద్భుతంగా జీవించారో నినివే ప్రాంత ప్రజలు. దేవుని మనసు కరిగిపోయిందండి. దేవుని మనసు మార్చబడే రీతిగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం చేశారండి. వాళ్ళు అదండి ఉపవాస ప్రార్థన అంటే. దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నమాట, నామకార్థమైన భక్తి వద్దు. ఎన్నాళ్ళి భక్తి? మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి ప్రభు మన యుద్ధకు దిగి వచ్చే రీతికి మనం భక్తి చేయాలి. ఉపవాసం ఉండి ఏం చేశారండి వాళ్ళు? తమ చెడు నడతలన్నీ కూడా చేసేదంతా చేస్తాం, మళ్ళీ ప్రార్థనకు వచ్చి ఉపవాసంలో కూర్చుంటాం. ఎక్కడిది? ఎప్పుడు వింటాడు దేవుడు మన ప్రార్థన? ఎప్పుడు మానుతాయి మన బ్రతుకులు, మన ఆలోచనలు? మనసు నిండా అవే. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభా నాకు అది కావాలంటే ఎలా ఇస్తాడండి? ఎలా ప్రసాదింపచేస్తాడండి? ఎలా పొందుకుంటామండి ప్రభు సన్నిధిలో? అందుకే కొందరు జీవితాల్లో అడుగుతున్న దేవుడు ఇవ్వడం లేదు. కొన్ని జీవితాలు అనుభవిస్తున్నా కూడా మార్పు అనేది రావడం లేదు. నినివే ప్రాంత ప్రజల వల్లే చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలండి బాబు. జ్ఞానోదయం కలగజేసుకోవాలి. వాక్యం వింటున్న దేవుని సంగమా, ఇంకా నువ్వు మారకపోతే, బ్రతుకు జీవితాల్లో మారకపోతే, దేవుని సన్నిధిలో ఏదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే దేవుడు నీ జీవితంలో కార్యాలు చెయ్యకూడదు కూడా. ప్రభు మాట్లాడుతున్నమాట, వారు నినివే ప్రాంత ప్రజలందరూ కూడా చేస్తున్న చెడు నడతను మానుకున్నారండి. మానుకొనగానే దేవుడు వాళ్ళని ఏం చూశాడంట? వారి క్రియలు చూశాడు, వాళ్ళ ఉపవాసాన్ని చూశాడు, వారి విశ్వాసాన్ని చూశాడు. దేవుడు అప్పుడు ఏమయ్యాడంట? పశ్చాత్తాపడ్డాడు. అబ్బా, వీళ్ళ మీదకి నేను కీడు పంపిస్తాను అనుకున్నాను, వీళ్ళనా నేను లయపరచాలనుకున్నాను, వీళ్ళ జీవితాలా నేను పాడు చేయాలనుకున్నాను, ఎప్పటికీ వీళ్ళకి అలా జరగదనుకొని పశ్చాత్తాపడ్డాడు దేవుడు. వెంటనే దేవుడు ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ మాట చదవండి. ఏమండి మళ్ళీ చదవండి. వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? 40 రోజుల్లో నినివే ప్రాంతం నాశనం కాబోతుంది. ఇదిగో జాగ్రత్త అని దేవుడు వర్తమానాన్ని పంపితే, వర్తమానాన్ని స్వీకరించిన నినివే ప్రాంత ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉంచి ప్రార్థించారు. చెడు నడతలన్నీ మానుకున్నారు. దేవుడు వారి జీవితంలో ఊహించని కార్యం, చెప్పిన ప్రవక్త కూడా ఊహించలేదండి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, తర్వాత యోన బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, నీ ఇంట్లో ఉన్నవారు, నీ ఇరుగు పొరుగు వారు ఊహించినటువంటి రీతిగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చెయ్యునుగాక. అలా చేయాలంటే దేని వల్ల సాధ్యం? ఉపవాస ప్రార్థన వల్ల సాధ్యం అని దేవుడు మాట్లాడుతున్నాడు. బెన్యామీల మీదకి యుద్ధానికి వెళుతున్నారు కానీ ఓడిపోతున్నారు. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, ఓడిపోయి తిరిగి వస్తున్నాను. ఏంటి ప్రభా అని ఉపవాసం ఉండి దుఃఖించుచు మనోపూర్వకంగా దేవుణ్ణి అడిగి వెళితే అప్పుడు దేవుడు వారికి విజయం ఇచ్చాడు. హల్లెలూయా. ఉపవాసము వలననే మనలో ఉన్న ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి సమస్యలు, ప్రతి ఇబ్బందులు, ప్రతి దుఃఖ దినములను దేవుడు సమాప్తం చేయునుగాక. మోకరించండి. ప్రభు సన్నిధిలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కొన్ని 10 సంవత్సరాల నుంచి బాధపడుతూ వచ్చావుగా, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీ బాధను, నీ దుఃఖమును, నీ వేదనను, నీలో ఉన్న సమస్యను, నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులను తొలగించి వేసి మార్గాన్ని సరళము చేసి నీ జీవితంలో ఉన్న సమస్యలకు దేవుడు ఒక మార్గాన్ని చూపించబోతున్నాడు. ప్రభు సన్నిధిలో ఉపవాసముతోను విశ్వాసముతోను ప్రభుని అడగండి.
ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రభా, ఇశ్రాయేలు ప్రజలేమో బెన్యామీల మీదకి యుద్ధానికి వెళుతున్నారు, కానీ ఓడిపోతూ వస్తున్నారు. ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు దొరకడం లేదు. దేవుని మీద ఆధారపడినటువంటి ప్రార్థన దేవునికి అక్కర్లేదు. అది నామకార్థమైన ప్రార్థన, అది నామకార్థమైన భక్తి. ఎందుకు విశ్వాసము లేని ప్రార్థన? ఎందుకు ఉపవాసము లేని ప్రార్థన? దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే ఈ మధ్యాహ్నం వేళ ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ ప్రభు సన్నిధిలో చెడు నడతంతా అనుకొని ప్రార్థన చేయి. దేవుడు నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఊహించని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యువతులందరినీ సంహరించాలనుకున్నాడు హామాను. ఈ వర్తమానాన్ని మొర్దెకై ఎస్తేరుకు తెలియజేయగానే ఎస్తేరు తన పనికత్తెలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. రాజుగారు తన వర్తమానాన్ని విన్నాడు. ఎస్తేరు రాణి, నీ యొక్క విన్నపం ఏమిటి? నీ విజ్ఞాపన ఏమిటి? అయ్యా, నా ప్రజలందరినీ కూడా సంహరించాలనుకున్నాడు దుష్టుడైనటువంటి హామాను. మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. అదండి దేవుడు చేసే గొప్ప కార్యాలు. తారుమారు చేసేటువంటి ప్రార్థన ఉపవాస ప్రార్థన. నీ జీవితంలో గొప్ప కార్యములు చేసేది ఉపవాస ప్రార్థన. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, ఇన్ని సంవత్సరాల నుంచి నీ జీవితంలో బాధపడుతున్నావు కదా, రోగం పోవడం లేదని, భర్త మారడం లేదని, భార్య మారడం లేదని, పిల్లల మాట వినడం లేదని, చేతుల కష్టార్జితం అంతా సంపాదిస్తున్నాడు, కానీ సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఏం చేస్తున్నాడో ఏమో నీ భర్త. అవునా అమ్మా? దేవుని సన్నిధిలో ఉపవాసముతో వచ్చావు కదా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఉపవాసముతోనూ విశ్వాసముతోనూ చేసే ప్రార్థన భర్తను మారుస్తుంది, పిల్లలను మారుస్తుంది, భార్యను మారుస్తుంది, కుటుంబాలకు సమాధానం ఇస్తుంది, నెమ్మది ఇస్తుంది. బాధపడద్దు. యేసయ్య సన్నిధికి వచ్చావు కదా, ఆయనతో చెప్పుకో. నినివే ప్రాంత ప్రజల మీదకి నాశనం రాబోతుంది 40 రోజుల్లో. కానీ వారు చేసిన విశ్వాసాన్ని బట్టి, ఉపవాసమును బట్టి వారికి చేయదునని మాట ఇచ్చిన కీడు చేయక దేవుడు మానాడండి. ఉపవాస సంబంధమైన ప్రార్థన దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేదా, నెమ్మది లేదా, పాడి పంటలు పండడం లేదా, పంట చేతికొచ్చిన తర్వాత సరైన రేటుకి అమ్ముకోలేకపోతున్నావా? దుఃఖపడొద్దు. యేసయ్యకి చెప్పు. ప్రభు సన్నిధికి వస్తున్నావు కానీ, ప్రభు వాక్యం వింటున్నావు కానీ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నావా? ఆత్మీయంగా బలపడలేకపోతున్నావా? ప్రభు సన్నిధిలో ప్రభుకి చెప్పుకో. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఇది ఉపవాస ప్రార్థన వలననే సాధ్యమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎస్తేరు ఉపవాసముతో అడిగింది. దేవుడు గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. నినివే ప్రాంత ప్రజలందరూ కూడా ఉపవాసముతో దేవుణ్ణి అడిగారు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. యూదులందరినీ మరణ భయం నుంచి తప్పించాడు. మొర్దెకైని ఉరి కొయ్య నుంచి తప్పించాడు. హామానునే ఉరి తీయించాడు దేవుడు. అదండి మన దేవుడు ఆలకించే ప్రార్థన అలా ఉంటుంది. విశ్వాసముతోనూ ఉపవాసముతోనూ ప్రభుని అడగండి. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చదువుతున్నావు కానీ జ్ఞానం లేదు కదా, జ్ఞాపక శక్తి లేదు కదా. ఎగ్జామ్లు రాయటానికి వెళుతున్నప్పుడు మంచిగా రాస్తానని వెళుతున్నావు, కానీ ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాయలేకపోతున్నావు కదా. ప్రభుని అడగండి. దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు. జ్ఞాన వివేకములు చేసే దేవుడు మన నమ్మిన దేవుడు. చక్కగా రాస్తున్నావు కానీ, ప్రతి ఎగ్జామ్లు రాస్తున్నావు కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నావు. ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నావు కానీ ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతున్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు.
గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడు. నువ్వు భక్తితో ప్రభు సన్నిధికి వస్తున్నావు, కానీ కుటుంబంలో సమస్యలే, కుటుంబంలో ఇబ్బందులే. ఉపవాసముతో విశ్వాసంతో ప్రభుని అడగండి. ఉపవాస ప్రార్థన వలననే సమస్తము సాధ్యమనే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మనందరం ప్రార్థన చేసుకుందాం. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై గ్రామ